గైస్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు 8K డ్యూటీ 7:52 అవుతుంది టైము. ఇంకా బయలుదేరుతున్నాను హాస్పిటల్కి. ఈరోజు ఫుల్ రెడీ అయిపోయినాను. చూడండి క్లైమేట్. మార్నింగ్ సన్ రైజ్ ఆన్ నుంచి ఒక 2 minutes నిలబడినాను. చేస్తున్నాను బ్లాగ్ బుక్ తీసుకుపోతున్నాను. హైవేలో స్టార్ట్ అయింది మన బ్లాగ్. ఇంకా 500 to 600 meters వెళ్ళాలా హాస్పిటల్కు. చూడండి పొద్దున్నే 8 గంటలకు కష్టాలు. చూడండి గుంటూరు టు విజయవాడ హైవే ఇది. వచ్చినాను శంకర ఐ హాస్పిటల్ దగ్గరకు. ఇంకా 200 meters లాగుంది. కొంచెం పరిగెత్తి కూడా వస్తున్నాను, టైం యాడ్ అయిపోతుందని. మాకు మంత్కి 3 days ఎక్స్టెన్షన్ ఉంటాయి. మంత్కి 3 రోజులు ఉంటుంది మాకు. అంటే 3 రోజులు దాటింది అనుకోండి మళ్ళీ 1 day ఎక్స్ట్రా పెడతారు. ఆల్రెడీ ఈ మంత్లో 2 సార్లు అయిపోయింది, ఇంకొకసారి ఉంది. ఇంకా దగ్గర వెళ్తున్నాను. ఇప్పుడే నాకు 6 days ఎక్స్టెన్షన్, అంటే 3 days లాస్ ఆఫ్ పే, ఇంకా 3 days ఇది ఎక్స్టెన్షన్ పడింది. ఇప్పుడు నేను చేస్తానేది ఎక్స్టెన్షన్ది. ఇంకా పడకూడదని 8:05 లోపు పంచి వెయ్యాలని పోతున్నాను. దగ్గరున్నాను, ఒక 150-200 meters దగ్గర ఉంటాను శంకరయ్య హాస్పిటల్కు. ఇంకా లోపల వెళ్ళి పని చేసేస్తే ఇది ఒక పని అయిపోయినట్టు. చూడండి ఈరోజు వచ్చాను 8K డ్యూటీకి. నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పాలనుకున్నది ఒకటే. మీది ఫస్ట్ బీటెక్ అయిపోయిందా, డిగ్రీ అయిపోయిందా, లేదంటే ఇంటర్ అయినా అయిపోయిందా? ఫస్ట్ మన సిచ్యువేషన్ చూడాలా. ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు కావాలంటే జాబ్ చేయండి. ఒక 1 month, 2 months, 3 months, 6 months ఆ ఇన్కమ్ పెట్టుకోండి బాగా మీ దగ్గర. దాని తర్వాత ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. అది సమోసా బిజినెస్ అన్నావని, రెస్టారెంట్ అన్నావని, ఫాస్ట్ ఫుడ్ అన్నావని, ఏమన్నావని ఇట్లా జాబ్ చేసుకుంటా ఒకరి కింద 8 గంటల కంటే 8 గంటలకు కరెక్ట్ వచ్చేది. 1 నిమిషం లేట్ అయినా కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్, ఒకరోజు మళ్ళీ ఎక్స్ట్రా చేసేది. 3 daysకి ఒక 1 day వాళ్ళు చెప్పినట్టే వినుకుంటా. అది బాగుండదని నా ఒపీనియన్. మీరే సొంతంగా స్టార్ట్ చేసి ఒక 1 year, 2 years బాగా కష్టపడినారనుకోండి, ఆ 2 yearsలో మీరు పెట్టింది డబ్బులు 3, 4, 5 into X ఎంతన్నా రావచ్చు. ఫస్ట్ జాబ్ చేయండి, దాని తర్వాత బిజినెస్ చేయండి. నేను చెప్తాను అంతే. చూడండి పొద్దున్నే వచ్చినాను. ఇంకా హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడే 1 గంట సేపు అయింది. ఫ్రెష్ అప్ అయ్యేసి హాస్పిటల్ నుంచి వచ్చాను. చూడండి ఫుడ్ తింటున్నాను. అన్నం, పప్పు పార్సల్ తెచ్చుకున్నాము 25 rupeesది. చూడండి ఇది రూము.